Welcome back. Today we will discuss about diagrammatic and graphical representation. ఇది మనకి టాపిక్ నెంబర్ 6. ఇందులో ఫస్ట్ చూసుకుంటే డయాగ్రామ్స్. అసలు డయాగ్రామ్ అంటే ఏంటి? డయాగ్రామ్ అనేది మనకు ఒక విజువల్ ఎఫెక్ట్స్, అంటే నోట్తో చెప్తే అర్థం కాని విషయాలు ఎన్నో కూడా మనం ఒక పిక్చర్ని చూడగానే అర్థం చేసుకుంటూ ఉంటాం. జనరల్గా స్టాటిస్టిక్స్లో మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి పాస్ చేయాలి అంటే ఖచ్చితంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజులో తీసుకుంటే కనుక ఎవరికైనా మనం ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే వాళ్ళు మనల్ని కూర్చోబెట్టి మనం చెప్పే ప్రతిదీ వినడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే వాళ్ళకి మనకి జస్ట్ ఐ కాంటాక్ట్ మాత్రమే మెయింటైన్ చేస్తూ మనం ఓరల్ కమ్యూనికేషన్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటికంటే డయాగ్రామ్స్ని యూజ్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చేదానికే పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక స్టోరీని మనం నార్మల్గా చెప్పడానికి పిక్చర్స్ని యూజ్ చేసి చెప్పడానికి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం పిక్చర్స్ని యూజ్ చేసి మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ని క్లియర్గా పబ్లిక్కి ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడే మనం ఏమవుతాం, సక్సెస్ఫుల్గా మన ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్కి స్ప్రెడ్ చేయగలం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన కంపెనీ గురించి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిక్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ నార్మల్గా ఏదో ఒక న్యూస్ చదివేసినట్టు మనం మన ఇన్ఫర్మేషన్ని కంటిన్యూస్ చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, సో ఎవరికి ఏమీ అర్థం కాదు. కాబట్టి ప్రస్తుతం మనం మెయిన్గా చెప్పుకుంటే కనుక బిజినెస్ స్టాటిస్టిక్స్లో డయాగ్రామ్స్ అనేవి ఒక మెయిన్ లీడ్ తీసుకుంటాయి. ఎందుకని? డయాగ్రామ్ వల్ల మనం పబ్లిక్ని ఎక్కువ అట్రాక్ట్ చేయగలము. అలానే డయాగ్రామ్ని యూజ్ చేసి మనం చెప్పాలనుకున్న దాన్ని ఈజీగా వాళ్ళకి కన్వే చేయడానికి కుదురుతుంది. అండ్ నెక్స్ట్, మనం చెప్పింది వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ఆ పిక్చర్ని చూడగానే మనం చెప్పాలనుకున్నది వాళ్ళు అట్లీస్ట్ ఒక 50% అయినా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కనుక మనం ఓరల్గా అంటే ఒక మాటను చెప్పినప్పుడు వాళ్ళు విన్నదానికంటే ఒక పిక్చర్ని చూసినప్పుడు వాళ్ళు విన్నదే ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మనం కూడా అంతే కదా, ఎవరైనా ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఆ స్టోరీ విన్నదానికంటే ఒక పిక్చర్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాము, దానికి సంబంధించిన కొన్ని మెయిన్ పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రజెంటేషన్ అనేది అంటే గ్రాఫికల్ ప్రజెంటేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా చూపించడానికి యూజ్ అవుతుంది. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటెన్షన్ అంతా దీని మీద ఉంటుంది, ప్రజెంటేషన్ మీద ఉంటుంది. ఎందుకు అంటే మనం డిఫరెంట్ విజువల్ ఎఫెక్ట్స్ని, డిఫరెంట్ యానిమేషన్స్ని యూజ్ చేస్తాము, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తాము, సౌండ్స్ యూజ్ చేస్తాము. కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా స్టాటిస్టిక్స్లో గ్రాఫ్స్ అనేవి మెయిన్ లీడ్ తీసుకుంటూ ఉంటాయి. ఎందుకని ఇప్పుడాక చెప్పుకున్నాము, కలర్స్ యూజ్ చేసి డయాగ్రామ్ని ప్రిపేర్ చేస్తాము, వాటికి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ పెట్టచ్చు, ఆర్ యానిమేషన్స్ పెట్టచ్చు, ఆర్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ పెట్టచ్చు. ఇవన్నీ పెట్టి ఏం చేస్తాం, మనం ప్రజెంటేషన్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి డయాగ్రామ్స్ అనేవి మనకి స్టార్ట్లో మెయిన్ లీడ్ తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఇవి విజువల్ ఎఫెక్ట్స్ని ప్రజెంట్ చేయడంతో పాటు పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తూ మంచి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. జనరల్గా ఈ గ్రాఫ్స్ని ప్రిపేర్ చేయడానికి ముందు మనం టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ చూద్దాం. నెక్స్ట్ వన్. సో గ్రాఫ్స్ని మనం ఏం చేస్తామంటే 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. వన్ ఈజ్ డైమెన్షన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వ్యూ. సో డైమెన్షన్ని మళ్ళీ మనం 3 క్యాటర్స్లో డివైడ్ చేస్తాము. అది 1, 2, 3 డైమెన్షన్ డయాగ్రామ్స్ ఉంటాయి. అదే వ్యూలో తీసుకుంటే కనుక పిక్టోగ్రామ్ అండ్ కార్టోగ్రామ్. ఇందులో ఫస్ట్ వన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఆన్ ది బేసిస్ ఆఫ్ డైమెన్షన్. ఇందులో 1 డైమెన్షన్. సో 1 డైమెన్షన్ అంటే ఏంటో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. 1 డైమెన్షన్ డయాగ్రామ్స్. సో ఈ 1 డైమెన్షన్ డయాగ్రామ్స్ అనేవి ఏంటంటే మనం గ్రాఫ్ అని చెప్పుకుంటున్నాం. అంటే గ్రాఫ్ ప్రిపేర్ చేయడానికి మనకి ఏం కావాలి? సో ఫస్ట్ మనం ప్రిపేర్ చేయడానికి ఏం కావాలంటే ముందు అసలు 1 డైమెన్షన్లో మనకి ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. 1 డైమెన్షన్లో తీసుకుంటే కనుక మనకి అకౌంట్ని బట్టి, అంటే మనం యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ని బట్టి లైన్ డయాగ్రామ్ని యూజ్ చేసుకోవచ్చు, సింపుల్ బార్ డయాగ్రామ్ని యూజ్ చేసుకోవచ్చు, అలానే మల్టిపుల్ బార్స్, సబ్ డివైడెడ్ పర్సంటేజ్ బార్ డయాగ్రామ్స్, డీవియేషన్, డ్యూ, డైరెక్షనల్, అలానే పెయిర్, బ్రోకెన్, ఇలా మనకి 1 డైమెన్షన్లో నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి ఉన్నాయి.
ఈ ప్రతి గ్రాఫ్ కూడా మనకి ఎలా యూజ్ అవుతుంది, మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ని బట్టి, మనం ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో దాన్ని బట్టి మనం ఏం చేస్తాము, అక్కడున్న ఏదో ఒక డయాగ్రామ్ అంటే ఏదో ఒక గ్రాఫ్ని యూజ్ చేసి మన డేటాకి కంఫర్టబుల్గా కన్వీనియంట్గా మనం దాన్ని మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ డయాగ్రామ్ తీసుకోండి. ఇందులో ఫస్ట్ వన్ మనకి లైన్ డయాగ్రామే కదా. జనరల్గా లైన్ డయాగ్రామ్ని డ్రా చేయాలి అంటే మనకి ఫస్ట్ గ్రాఫ్ అనేది తీసుకోవాలి. గ్రాఫ్ తీసుకుంటే సరిపోతుందా, దానికి కొన్ని అలాట్మెంట్స్ అనేవి కావాలి. అంటే ఒక డయాగ్రామ్ని మనం ప్రిపేర్ చేయాలి అంటే ఎన్ని వ్యూస్ని, అంటే దాన్ని ప్రిపేర్ చేయడానికి మనం ఎన్ని థింగ్స్ యూజ్ చేయాలి, అసలు రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. జనరల్ రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ డయాగ్రామ్స్. అంటే ఒక డయాగ్రామ్ని మనం ప్రిపేర్ చేయాలంటే మనకి నెంబర్ ఆఫ్ రూల్స్ కావాలి. అవి ఏంటి, టైటిల్, స్కేల్, ప్రపోర్షన్ బిట్వీన్ విడ్త్ అండ్ హైట్, చాయిస్ ఆఫ్ డయాగ్రామ్, ఇండెక్స్, ఫుట్ నోట్స్, సోర్స్ నోట్స్, సింప్లిసిటీ, నీట్నెస్. ఇవన్నీ ఉంటేనే మనం ఒక పర్ఫెక్ట్ డయాగ్రామ్ అనేది ప్రిపేర్ చేయగలము. సో ఇవేమీ లేవనుకోండి ఏమవుతుంది, సో ఒక పర్ఫెక్ట్ డయాగ్రామ్ అనేది ప్రిపేర్ చేయడానికి మనకి ఛాన్స్ అనేది ఉండదు. ఇందులో ఫస్ట్ చూసుకుందాం, అంటే అసలు జనరల్గా డయాగ్రామ్ ప్రిపేర్ చేయడానికి రూల్స్ ఏంటి. ఫస్ట్ వన్ టైటిల్. టైటిల్ అంటే ఏంటి, మనం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, అది తీసుకున్న ఇన్ఫర్మేషన్ని మనం ఒక చార్ట్లోకి కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, మనం ప్రిపేర్ చేయాల్సిన చార్ట్కి టైటిల్ ఏం అప్లై చేయాలి, అంటే పేరు అనేది ఏం పెట్టాలి. ప్రతి మనిషికి పేరు ఎలా పెడుతున్నామో అలాగే మనం గ్రాఫ్కి కూడా ఏం చేస్తాము, ఒక పేరు అనేది పెడతాం. సో ఫస్ట్ మనం పెట్టే పేరు చూడగానే పబ్లిక్ కొంచెం అట్రాక్ట్ అవ్వాలి. అమ్మో ఇదేం పేరు రా బాబు, ఇలా ఉంది ఏంటి నేమ్, ఇది మనకి యూజ్ అవుతుందా లేదా అనే డౌట్స్ రాకుండా ఖచ్చితంగా మనం పెట్టే పేరేంటి, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న డేటాకి కంఫర్టబుల్గా అంటే కన్వీనియంట్గా మనకి నేమ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ చార్ట్ తీసుకున్నాము, దానికి నేమ్ అప్లై చేయాలి. ఒకవేళ దానికి మనం లైన్ డయాగ్రామ్ అనే పేరు పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, సో లైన్ డయాగ్రామ్ అని పెడతాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, లైన్ డయాగ్రామ్ అని వినగానే ఓకే మనం ఇన్ఫర్మేషన్ లైన్ డయాగ్రామ్లో పాస్ చేస్తున్నాము. సో లైన్ డయాగ్రామ్ అంటేనే ఆటోమేటిక్గా ఎక్స్ సిరీస్ వై సిరీస్లో మనం ఒక లైన్స్ని డిస్ప్లే చేస్తున్నామని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎందుకంటే లైన్ అంటే ఒక గీత, సో గీతల ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాం. సో టైటిల్ అనేది ఈచ్ డయాగ్రామ్ మస్ట్ బి గివెన్ ఏ సూటబుల్ టైటిల్ టు కన్వే ద మెయిన్ ఐడియా టు ఈజ్ ఇన్స్టిట్యూట్ పబ్లిక్. సో ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామంటే మన టైటిల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ని ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ స్కేల్. స్కేల్ షుడ్ బి సెలెక్టెడ్ consistent with the size of observations to be played. The diagram should be neither too small or too large. The scale should be specify the size of the unit and what it represents, such marks scored in numbers, price, rupees and etc. గ్రాఫ్లో కూడా స్కేల్ ఏం చేస్తుందంటే ఒక మెయిన్ లీడ్ అనేది తీసుకుంటుంది. జనరల్గా చెప్పాలంటే స్కేల్ అనేది వస్తువులను కొలవడానికి ఉపయోగిస్తూ ఉంటాం, అంటే వస్తువులను లేదా వేరే వాటిని కొలవడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇందులో గ్రాఫ్లో తీసుకుంటే కనుక మనం గ్రాఫ్లో లైన్ డయాగ్రామ్ కానీ బార్ డయాగ్రామ్ కానీ పర్సంటేజ్ కానీ ఏ బార్ డయాగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డ్రా చేయాలి అనే ఖచ్చితంగా మనం స్కేల్ అనేది యూజ్ చేయాలి. ఎందుకు అంటే స్కేల్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, ఎక్స్ సిరీస్ని వై సిరీస్ని డ్రా చేస్తాము. అంటే ఎక్స్ సిరీస్కి ఎంత స్కేల్ తీసుకోవాలి, వై సిరీస్కి ఎంత స్కేల్ తీసుకోవాలి. అలా కాకుండా మనం నార్మల్గా డ్రా చేసామనుకోండి ఏమవుతుంది, దాని నీట్నెస్ అనేది పోతుంది. కాబట్టి నీట్నెస్ కోసం ఒక పర్ఫెక్ట్ మెజర్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం, సో మెజర్మెంట్స్ కోసం మనం ఏం చేస్తామంటే స్కేల్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ మెజర్మెంట్స్ని డ్రా చేయడానికి స్కేల్ యూజ్ చేసి ఎక్స్ సిరీస్ వై సిరీస్ డ్రా చేయడంతో పాటు దాంట్లో మనం బార్స్ అంటే లైన్ డయాగ్రామ్లో ఉండే లైన్స్ కానీ బార్ డయాగ్రామ్లో ఉండే బార్స్ కానీ లేదంటే ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇలాంటివి పర్ఫెక్ట్ ఎడ్జెస్ కింద కట్ చేయడానికి మనం స్కేల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రపోర్షన్ బిట్వీన్ విడ్త్ అండ్ హైట్. విడ్త్ అండ్ హైట్ ఏమనుకున్నాము, సో మనం ఆల్రెడీ చార్ట్ డ్రా చేసేటప్పుడు మనం స్కేల్ని యూజ్ చేసి ఎక్స్ సిరీస్ వై సిరీస్ని డ్రా చేస్తూ ఉంటాం.
ఎక్స్ సిరీస్ వై సిరీస్ డ్రా చేసేటప్పుడు అంటే వీటి యొక్క హైట్ కానీ విడ్త్ కానీ మనం ఎప్పుడూ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మరీ చిన్నదైపోయినా మనకి స్కేల్ అనేది నీట్నెస్ ఉండదు, అలానే మరీ పెద్దదైపోయినా కూడా మనకి డయాగ్రామ్ అనేది నీట్గా ఉండదు. ఒకవైపు అంటే ఎక్స్ సిరీస్ ఏమో చిన్నది కానీ వై సిరీస్ పెద్దది కానీ, లేదంటే వై సిరీస్ చిన్నది కానీ ఎక్స్ సిరీస్ పెద్దది కానీ, ఇలా ఏ 2 యాక్సెస్లో ఏ ఒక్క యాక్సెస్ని మనం చిన్నగా డ్రా చేసినా ఆటోమేటిక్గా నీట్నెస్ అనేది పోతుంది అండ్ డయాగ్రామ్ కూడా చూడడానికి మనకి అంత ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి, డయాగ్రామ్లు అంటే గ్రాఫ్లో డ్రా చేసే సిరీస్ దాంతోపాటు వాటి విడ్త్ హైట్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ డయాగ్రామ్. సో చాయిస్ అంటే ఏంటి, మనం చూస్తాం కదా మనకి చాలా టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. ఇందులో ఏం చేయాలి, సో మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ తగ్గట్టు మనం ఏం చేయాలి, గ్రాఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. లైన్ డయాగ్రాము పై చార్ట్ తీసుకోండి. లైన్ డయాగ్రామ్ ఏమవుతుంది, సింపుల్ వేలో జస్ట్ లైన్ చేసి డ్రా చేసి సరిపోతుంది. అందులో 1 ప్రోడక్ట్ తీసుకున్నా 2 ప్రొడక్ట్స్ తీసుకున్నా మంత్లీ ఇన్కమ్స్ ఆర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ డిస్ప్లే చేయొచ్చు. కానీ పై చార్ట్లోకి వచ్చరికి ఏమవుతుంది, అది మనం పర్సంటేజ్లోకి డ్రా చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ కొంచెం కంఫర్టబిలిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ తగ్గట్టే మనం చార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలా లేదు అనుకోండి, మనం దాన్ని వ్యూవర్స్కి అంటే చూసే వాళ్ళకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరగదు. నెక్స్ట్ వన్ ఇండెక్స్. సో ఇండెక్స్ అనేది ఏంటి, కలర్స్, లైన్స్, డిజైన్స్ ఆర్ షేడ్స్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే డేటాకి తగ్గట్టు అంటే డేటాని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే కలర్స్, లైన్స్ అలానే డిజైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ బార్ చార్ట్ తీసుకోండి. బార్ చార్ట్లో మనకి ఏముంటాయి, పొడవైన లైన్స్ ఉంటాయి, పొడవైన బార్ని మనం డ్రా చేస్తాం. ఈ ఉన్న ఒక్కొక్క బార్ని మనం ఒక్కొక్క కలర్తోనో లేకపోతే ఒక డిజైన్తోనో లేదంటే ఒక్కొక్క ఎఫెక్ట్తోనో మనం డిస్ప్లే చేస్తాం అనుకోండి, ఏమవుతుంది, చూడ్డానికి మనకి ఇది చాలా నీట్గా ఉంటుంది. అంటే ఒక ఎఫెక్ట్ని ప్రొవైడ్ చేసి మనం చార్ట్ని డ్రా చేస్తే అది చూసేటప్పుడు మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ దట్టు మనం ఏదైతే చార్ట్ని బార్స్ని డ్రా చేస్తున్నామో, ఏదైతే డిజైన్ అప్లై చేస్తున్నామో దానికి పైన ఏం చేస్తాము, కొన్ని మార్కింగ్స్ అనేవి పెడతాం. అది నెంబరింగ్ అవ్వచ్చు, నేమ్స్ అవ్వచ్చు ఆర్ డిజైన్స్ అవ్వచ్చు. ఆ మార్కింగ్ పెట్టడం వల్ల అది ఏమవుతుంది అంటే కొంచెం మనకి పర్ఫెక్ట్ షేప్లో చూపించడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫుట్ నోట్స్. ఫుట్ నోట్స్ అంటే కింద పెడతాం కదా, సో మనం ఏదైతే డయాగ్రామ్కి కింద మనం ఫుట్ నోట్స్ అనేది యాడ్ చేస్తాం. ఎలా అంటే మనం తీసుకున్న వాటికి అంటే మనం ఏదైతే డయాగ్రామ్ తీసుకుంటామో ఆ తీసుకున్న డయాగ్రామ్లో కొన్ని సిరీస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ప్రోడక్ట్ని ఒక కలర్తోని, బి అనే ప్రోడక్ట్ని వేరొక కలర్తోని, సి అనే ప్రోడక్ట్ని సంథింగ్ వేరొక కలర్తోని చూపిస్తూ ఉంటాం. సో ఈ కలర్ వేరియేషన్స్ చూపించడంతో పాటు మనకి ప్రొడక్ట్ వేరియేషన్ కూడా ఉంటుంది. సో వాటిని అంటే ఏ ప్రోడక్ట్కి ఏ కలర్ పెట్టాము, అలానే ఏ ఎంప్లాయీకి ఏ మార్క్ పెట్టాము అని తెలుసుకోవడానికి మన కింద ఫుట్ నోట్స్ అనేది పెడతాం. సో ఒక బాక్స్ డ్రా చేసి దానికి ఒక కలర్ పెట్టి దానికో పేరు పెడతాం. సో ఆటోమేటిక్గా దీన్ని చూడగానే ఏమవుతుంది, పైన డయాగ్రామ్లో ఏం పెట్టాం ఏం చెప్పాం అనేది కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ సోర్స్ డేటా. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫుట్ నోట్స్లో మనం ఏం చేస్తాము, పైన డయాగ్రామ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసామో దాన్ని మనం కింద ఫుట్ నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని దాన్నే మనం సోర్స్ నోట్స్ అంటాం. సో సోర్స్ నోట్స్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఒక ప్రొడక్ట్ యొక్క ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ లేదా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లేదంటే స్టూడెంట్స్ మార్క్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇలాంటి అన్ని విషయాల్ని కూడా మనం ఏం చేస్తాం ఈ XY సిరీస్ మిడిల్లో చార్ట్లో మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇలా ఏదైతే మెయిన్ డేటాని మనం గ్రాఫ్లో ఇంక్లూడ్ చేస్తున్నామో దాన్ని మనం సోర్స్ నోట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ సింప్లిసిటీ. ఖచ్చితంగా డయాగ్రామ్ అనేది చాలా చూడడానికి సింపుల్గా నీట్గా ఉండాలి. అంతేగాని మనకి ఇష్టం వచ్చిన అంటే లైన్ డయాగ్రాము, బార్ డయాగ్రాము, ఆ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ అన్నీ కలిపి ఒకే దాంట్లో పెట్టేస్తాము. లేదంటే 2-3 డయాగ్రామ్స్కి లేదంటే 2-3 టేబుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒకే చార్ట్లో చూపించేస్తాము అంటే మనకి కుదరదు. ఎప్పుడైతే మనం డేటాతో పాటు గ్రాఫ్స్ని కూడా సింపుల్గా మెయింటైన్ చేస్తామో అప్పుడే మనకి చూడడానికి ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది ఎందులోని గ్రాఫ్లోని. అలా కాకుండా మనం 2-3 టేబుల్స్ తీసుకొని ఆ 2-3 టేబుల్స్ ఇన్ఫర్మేషన్ ఇదే చార్ట్లో పెట్టేస్తామంటే ఏమవుతుంది, మనకి గ్రాఫ్
చూడడానికి క్లమ్జీగా ఉంటుంది. సో ఏ టేబుల్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో, ఏ ఇన్ఫర్మేషన్ ఏ కలర్లో డ్రా చేస్తామో, ఏ కలర్ ఏ చార్ట్ వ్యూలో ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి, చార్ట్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. అండ్ లాస్ట్ వన్, నీట్నెస్. సో మనకు తెలుసు, మనం ఏ పని చేసినా నీట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి అంటూ ఉంటాం కదా. అలానే మనం ప్రిపేర్ చేసే చార్ట్ కూడా ఎలా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. దానికి ఇచ్చే కలర్ ఎఫెక్ట్ కానీ, తీసుకునే సైజెస్ కానీ, పెట్టే హెడ్డింగ్ కానీ, లేదా మనం సెలెక్ట్ చేసుకునే గ్రాఫ్ కానీ ఎప్పుడు సింపుల్గా నీట్గా ఉండాలి. అప్పుడే మన గ్రాఫ్కి, అంటే మనం ఇచ్చే విజువల్ ఎఫెక్ట్స్కి పక్క వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇవి మనకి మెయిన్ రూల్స్. ఏంటవి, టైటిల్, స్కేల్, బిట్ అండ్ హైట్, అలానే చాయిస్ ఆఫ్ డయాగ్రామ్, ఇండెక్స్, ఫుట్ నోట్స్, సోర్స్ నోట్స్, సింప్లిసిటీ, నీట్నెస్. ఇవన్నీ మనం డయాగ్రామ్స్ డ్రా చేయడానికి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సీ ద నెక్స్ట్ వన్. ఓకే, ఇప్పుడు వరకు మనం రూల్స్, రెగ్యులేషన్స్, టైప్స్ ఇవన్నీ చెప్పేసుకున్నాం కదా. సో ఇవన్నిటి తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి, డయాగ్రామ్ డ్రా చేయాలి. డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, డేటా అనేది కావాలి. సో ఈ డేటా ఆల్రెడీ మనం లైన్ చార్ట్ పక్కన చూస్తున్నాం కదా చిన్న పిక్చర్లో. సో ఈ చిన్న పిక్చర్లో మనం ఏం చేస్తాము, ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాం. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం చార్ట్లో ఎలా అప్లై చేస్తున్నాం అనేది చూద్దాం. ఈ చార్ట్లో మనం ఏం తీసుకున్నాము, 4 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకున్నాం. అది ఒకటి A, B, C, D. ఈ 4 ప్రొడక్ట్స్కి మనం ఏం చేసామంటే ఏ మంత్లో ఎలా సేల్ చేసామనేది కూడా చూసుకున్నాం. జూన్, జూలై అండ్ ఆగస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకుంటే కనుక ప్రొడక్ట్ ఏని మనం జూన్లో ఏం చేసాం, 43 ఐటమ్స్ అనేవి సేల్ చేసాం. అదే జూలైలో తీసుకుంటే 24, ఆగస్ట్లో 20. సో ఇప్పుడు ఒక్క ప్రొడక్ట్కి సంబంధించిన 3 మంత్స్ సేల్స్ని కింద చార్ట్లో అప్లై చేద్దాం. చార్ట్లో చూడండి, ఆల్రెడీ మనం ఏం చెప్పుకుందాం, చార్ట్కి ఖచ్చితంగా మనకి నీట్గా ఉండే టైటిల్ అనేది పెట్టుకున్నాం. అలానే స్కేల్, X సిరీస్, Y సిరీస్ కూడా మనకి హెవీ లెంత్ లేకుండా ఈక్వల్గా డ్రా చేసుకున్నాం. దీంతోపాటు ఏం చేస్తున్నాము, సైజెస్, ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. సో కింద మనం X సిరీస్లో ఏం చేసాం, ప్రొడక్ట్స్ తీసుకున్నాము. Y సిరీస్లో సేల్స్ తీసుకున్నాము. ప్రొడక్ట్ ఏ తీసుకోండి, ప్రొడక్ట్ ఏలో ఫస్ట్ మంత్ సేల్ ఎంత, 43. సో తీసుకున్నాం, చూసారా మెరూన్ కలర్లో కనిపిస్తుంది కదా ఫస్ట్ స్టార్టింగ్లో, అది మనకి 43. అదే జూలైకి వచ్చేసరికి ఏమైంది, దాని సేల్ ఆటోమేటిక్గా 24కి పడిపోయింది. ఇంకోండి సేమ్ అది డౌన్ అయినట్టు చూపిస్తుంది కదా. దానికి మళ్ళీ ఏమైంది, మనకి ఆగస్ట్ వచ్చేసరికి 20% ఇంక్రీజ్ అయింది. తీసుకున్నామా లేదా 20%కి. సో ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ అనేవి ఏమవుతున్నాయి, ఇంక్రీజ్. అంటే ప్రతి మంత్లో కూడా మనం తీసుకున్న ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో మనం ఏం చేసాం, డాట్స్ పెట్టి డిస్ప్లే చేసాం. ఆ తర్వాత ఏం చేసాము, ఏ ప్రోడక్ట్ని ఆ ప్రోడక్ట్కి తగ్గట్టు దాన్ని ఆ లైన్ని డ్రా చేయడం జరిగింది. సో ఇవి మనకి లైన్ డయాగ్రామ్ అంటున్నాం. అంటే మనం తీసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్కి తగ్గట్టు మనం ఏం చేస్తాము, చార్ట్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మనం ఏం చేస్తాము, X సిరీస్, Y సిరీస్, ఈక్వల్ స్కేల్స్ డ్రా చేస్తాము. మంచి టైటిల్ అప్లై చేస్తాము. అలానే ఫుట్ నోట్స్, అలానే సోర్స్ డేటా, ప్రతిదీ కూడా చూడడానికి చార్ట్ చాలా నీట్గా ఉండడానికి తగ్గట్టు మన రూల్స్ యూజ్ చేసి లైన్ చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఇవే కాకుండా మనం కంటిన్యూస్ చార్ట్ చూస్తే కనుక నెక్స్ట్ చార్ట్ సింపుల్ బార్ డయాగ్రామ్స్. సో సింపుల్ బార్ డయాగ్రామ్స్లో మనకి లైన్ చార్ట్లో లాగా లైన్స్ కానీ చిన్న చిన్న డాట్స్ కానీ పెట్టడం జరగదు. ఇక్కడ ఏమవుతుంది, ఒక బార్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ బార్స్ అనేవి సింపుల్ అని చెప్పుకున్నాం కాబట్టి సింగిల్గా విడివిడిగా ఏ ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్, అంటే ఏ వాల్యూకి ఆ వాల్యూ చూపించడం జరుగుతుంది. ఇందులో మనం కామన్గా ఏం చేసాము, టేబుల్కి నీట్గా టైటిల్ అప్లై చేసాం. స్కేల్స్ అంటే X యాక్సెస్, Y యాక్సెస్ని డ్రా చేసాము. అలానే ఈ చార్ట్లో ఉండే ప్రతి వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్కి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేసాం, X సిరీస్లో ఇయర్స్ అంటే సంవత్సరాలు అనేవి తీసుకున్నాం. అలానే Y యాక్సెస్లో వచ్చేసరికి ఆ సిరీస్కి సంబంధించిన డేటా అనేది పాస్ చేసాం. దీంట్లో చూస్తే కనుక మనకి ఇయర్స్ ఉన్నాయి.
ఇయర్స్ ఎన్ని ఇచ్చాం? 4 ఇయర్స్ ఇచ్చాం. ఏంటి 2015 నుంచి స్టార్ట్ అయ్యి 2019తో ఎండ్ అయిపోతుంది. ఈ ఇయర్స్ అన్నీ కూడా మనం యాక్సెస్ మీద నోట్ చేయడం జరిగింది. వీటితో పాటు దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం బై యాక్సెస్ మీద నోట్ చేసుకున్నాం. లైక్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మీరు 2015లో సిరీస్ 1 యొక్క డేటా అనేది 433 ఉంది. ఇంకోండి 2015కి మనం ఒక గ్రీన్ కలర్ బార్ని డ్రా చేసాం కదా. సో 433 ఉంది. సో 400కి అబవ్ ఏం చేసాం? ఆ బిట్ అనేది కౌంట్ చేసి 433కి మార్క్ చేసి మనం బార్ అనేది డ్రా చేసాం. అలానే 2016. సో 2016కి తీసుకుంటే దీనికి కూడా మనం ఏం చేసాము? బార్. అలా ఒక్కొక్క ఇయర్కి మనం ఏం చేసామంటే ఒక్కొక్క బార్ని డ్రా చేసాము. ఆ బార్కి తగ్గ డేటా అనేది మనం అక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. దీన్నే మనం ఏమంటున్నాం? సింపుల్ బార్ డయాగ్రామ్. ఈ సింపుల్ బార్ డయాగ్రామ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఒక్కొక్క బార్తో మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దామా? ఇప్పుడు చూస్తే కనుక మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్. మల్టిపుల్ బార్ డయాగ్రామ్లో వచ్చేసరికి సింపుల్ బార్ డయాగ్రామ్లో మనకి ఒక్క బార్ని మాత్రమే ఇండికేట్ చేస్తాము. కానీ మల్టిపుల్ బార్ డయాగ్రామ్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే అక్కడ ఒక ప్రోడక్ట్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏం చేస్తాము? గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. సో 2 or 3 మనకి నచ్చినట్టు లేదా మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ తగ్గట్టు మనం ఏం చేయాలి? మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్ని యూజ్ చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి? మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్కి ఏ చార్ట్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని మాత్రమే మనం సపోర్ట్ చేయాలి. అంతే తప్ప ఇన్ఫర్మేషన్ ఒకటి తీసుకొని టేబుల్ ఇంకోటి డ్రా చేస్తామంటే మనకు వచ్చే రిజల్ట్ అనేది సరిగ్గా ఉండదు. ఓకే. సో ఇక్కడ చూస్తే కనుక మల్టిపుల్ బార్ డయాగ్రామ్లో మనం ఏం చేస్తున్నాము? 3 కేటగిరీస్ తీసుకున్నాము. ప్రతి కేటగిరీలో కూడా దానికి తగ్గ సిరీస్ అనేవి అలాట్ చేసాం. సో సిరీస్ కింద చూసారా ఫుట్ నోట్స్లో సిరీ 1 ఏమో మెరూన్ కలర్లో, సిరీ 2 ఏమో ఆరెంజ్లో, 3 ఏమో మనం గ్రీన్ షేడ్లో చూపిస్తున్నాం. అంటే ఒక్కొక్క సిరీస్ని ఒక కలర్తో ఇండికేట్ చేసాం కాబట్టి దాన్ని మనం ఫుట్ నోట్స్ అంటాం. అలానే సోర్స్ డేటా అంటే ఈ పెద్ద పెద్ద బార్స్ ఉన్నాయి మంచి లుకింగ్ కలర్స్తో చూపిస్తుంది కదా, దాన్ని మనం సోర్స్ డేటా అంటాం. పైన మీకు చార్ట్ టైటిల్ ఆల్రెడీ కనిపిస్తుంది. స్కేల్స్ ఏంటి? వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్. సో ఇంకా మనకి సింపుల్గా నీట్గా ఉందా లేదా డయాగ్రామ్? సో మనం తీసుకున్న డేటాకు కంఫర్టబుల్గా ఉంది, అలానే అది మనకి చూడడానికి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తాం. అలానే ఆ టేబుల్ కూడా ఎలా ఉంది? మనకి సింపుల్గా ఉంది. సో ఓకే, ఇవి తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్లో చూస్తే కనుక టేబుల్లో చూస్తే కనుక కేటగిరీ 1 అని చెప్పుకున్నాం. సో కేటగిరీ 1లో ఏమవుతుంది? మనకి ఏదో ఒక ప్రోడక్ట్, మనకు నచ్చిన ప్రోడక్ట్ మనం ఏం చేయొచ్చు? కేటగిరీ 1లో తీసుకోవచ్చు. ఈ కేటగిరీ 1లో ఏం చేస్తున్నాము? సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3 అని చెప్పుకున్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ 3 ప్రొడక్ట్స్ తీసుకోండి. ప్రొడక్ట్ ఏ, బి, సి, దాన్ని మనం సిరీస్ 1, 2, 3 అనుకున్నాం. ఇది ప్రతి నెల మనకు ఒకలాగే సేల్ అవుతుందా? అవ్వదు. ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి రెయిన్ కోట్, అలానే అంబ్రెల్లా, అండ్ నెక్స్ట్ ఏదో ఒకటి లైక్ క్యాప్ తీసుకోండి ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్. రెయిన్ కోట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? వర్షాలు వచ్చినప్పుడే. కాబట్టి రెయినీ సీజన్లో దాని సేల్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అలానే అంబ్రెల్లా అనేది ఇప్పుడు సమ్మర్ టైంలో కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి సమ్మర్లో అండ్ రెయినీ సీజన్లో కూడా మనం అంబ్రెల్లా యూజ్ చేస్తాం. కాబట్టి అంబ్రెల్లాకి ఈ 2 సీజన్స్లో కూడా డిమాండ్ అనేది ఉంటుంది. అలానే వింటర్ కోట్స్ తీసుకోండి. వింటర్ కోట్ ఎప్పుడు ఉంటుంది? వింటర్ సీజన్లో మాత్రమే దాని యొక్క డిమాండ్ అనేది ఉంటుంది. అంటే మనం ఎన్ని ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసిన సీజన్ని బట్టి దాని డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆర్ డిక్రీజ్ అవుతుంది. సో రెయిన్ కోట్స్ అనుకోండి రెయినీ సీజన్లో మాత్రమే యూజ్ చేస్తాం, కానీ మిగతా టైంలో మనం దానికి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మిగతా టైంలో దానికి ఒక డిమాండ్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. అలానే వింటర్ స్వెటర్స్. సో స్వెటర్ తీసుకుంటే ఏమవుతుంది? వింటర్ సీజన్లో స్వెటర్స్ యొక్క కాస్ట్ అంటే కాస్ట్ డిమాండ్ రెండు పెరిగిపోతాయి. కానీ అదే సమ్మర్ సీజన్లో రెయినీ సీజన్లో అనుకోండి దాన్ని ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం మల్టిపుల్ బార్ డయాగ్రామ్లో బాగా చూపించుకోవచ్చు. ఇక్కడ రెయినీ సీజన్ తీసుకున్నాం అనుకోండి. రెయినీ సీజన్లో ఫర్ ఎగ్జాంపుల్ మన అంబ్రెల్లాస్ అమ్మేస్తున్నాం. ఈ అంబ్రెల్లాస్ని మెరూన్ కలర్లో చూపించుకుందాం. అంటే రెయినీ సీజన్లో అంబ్రెల్లాస్ యొక్క డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది, వాటి యొక్క సేల్ కూడా పెరిగింది. అదే వింటర్ సీజన్లో అనుకోండి ఏమవుతుంది? దాని యొక్క డిమాండ్ అనేది పూర్తిగా పడిపోతుంది. అలానే సమ్మర్ సీజన్
మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ రెయినీ సీజన్ మళ్ళీ పెరుగుతుంది. అంటే సీజన్ బట్టి ఏమవుతుంది, దాని యొక్క డిమాండ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలానే వింటర్ కోట్ కూడా. సో వింటర్ కోట్ వచ్చేసి మనకి వింటర్ సీజన్ ఎప్పుడైతే ఉంటుందో అట్ ద టైమ్ ఆఫ్ నవంబర్ డిసెంబర్స్లో మనకి దాని యొక్క డిమాండ్ అనేది విపరీతంగా ఉంటుంది. అదే సమ్మర్ సీజన్ ఒక మార్చ్ ఏప్రిల్ వచ్చిందనుకోండి, మనం వేసుకోమన్నా ఎవరైనా ఫ్రీగా ఇస్తారంటే తప్ప అది కాస్ట్ తగ్గింది అంటే మనం కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాం. ఎందుకని మనకు అప్పుడు అవసరం లేదు కాబట్టి. సో అవసరం ఉన్న టైంలో మాత్రమే మనం ఏం చేస్తాము, సీజనల్ బట్టి మనకున్న కంఫర్టబిలిటీని బట్టి మనం యూజ్ చేసేదాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటాం. సో ఇలా పర్చేస్ చేసిన ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా వాటి కాస్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వచ్చు, డిమాండ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వచ్చు, లేదా ప్రాఫిట్స్ రావచ్చు, లాసెస్ రావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ బార్ డయాగ్రామ్లో చూపించడం జరుగుతుంది. మల్టిపుల్ బార్ డయాగ్రామ్లోకి వచ్చేసరికి 2 or 3 ప్రొడక్ట్స్ని మనం తీసుకొని కంపేర్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు, తప్పులేదు, కానీ మనకి చూడడానికి అంత నీట్గా ఉండదు. సో 2 or 3 అనుకోండి, మనకి చూడడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాం. కానీ అంతకు మించి అంటే 3 కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, టేబుల్ అనేది ఎలాబరేట్ అయిపోతుంది, అంటే సాగినట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే అది సాగినట్టు ఉండి నీట్నెస్ అనేది మెయింటైన్ చేయదో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం ఆ టేబుల్స్ని చూడడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించాం. సో ఇది మనకి గ్రాఫ్స్ యొక్క ఇంట్రడక్షన్. ఆల్రెడీ మనం 3 టేబుల్స్ చూసాం కదా, మిగతావన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.